తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. సంస్కరణలు తీసుకురావాలంటే అందరం కష్టపడాలి. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను చాలా కష్టపడ్డా. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఒక పాలిట్ బ్యూరో కాదు, 2 పాలిట్ బ్యూరో కాదు, నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పెట్టింది. నేను 1-10 సార్లు పోరాడా. నమ్మకున్న సిద్ధాంతాల కోసం పోరాడా. నేను ఏది వదిలిపెట్టలేదు. దయచేసి ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తు చేసుకో. సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. కానీ మనం 4 గోడల మధ్యన కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక విజ్ఞప్తి. మీరు చూశారు, ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత అని. ఏంటది? మళ్ళీ చెప్పండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరు నాయకులు. ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీరందరు నాయకులు. ఒక బూత్ స్థాయి కానీ, యూనిట్ కానీ, క్లస్టర్ కానీ, మండల్ కానీ, నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు మీరు. సమస్యలు మీరు పరిష్కరించాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. వ్యవస్థ పనిచేసే విధానం మార్పు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీరే మిమ్మల్ని చూసినప్పుడు నాయకులు కనపడుతున్నారు. మీరే మా నాయకులు, మా భవిష్యత్తు నాయకత్వం. సో మనకి సమస్యలు ఉంటే 4 గోడల మధ్య మాట్లాడాలి, చర్చించాలి, ఓపికగా కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. మీ స్థాయి అవ్వకపోతే యూనిట్ దగ్గరికి వెళ్ళండి, యూనిట్ అవ్వకపోతే క్లస్టర్ దగ్గరికి వెళ్ళండి, మండల్ దగ్గరికి వెళ్ళండి, నియోజకవర్గ స్థాయికి తీసుకురండి. దాని తర్వాత కూడా అవ్వకపోతే పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు. ఏ పని మేము వదిలిపెట్టట్లేదు. మీరు మై టీడీపీ వాడుతున్నారా? మై టీడీపీలో మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వివరాలు ఎంటర్ చేయమంటున్నాం. దాంట్లో కొంతమంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇది ఎవరైనా చూస్తున్నారా, ఎవరైనా చదువుతున్నారా అని. దాంట్లో కూడా మీరు ఎంటర్ చేశారు. అబ్బా, మామూలు తెలివి కాదు. మీరేమనుకున్నాడు, ఎవడు చూడట్లేదు అనుకున్నారు. కానీ మీ లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టాడు. అబ్బా, మీరు ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు అక్కడ ఎంటర్ చేస్తే అది నేరుగా మాకు తెలుస్తుంది. పాదయాత్రలను కార్యకర్తలు కలిసినప్పుడు ఒకటే మాట అన్నారు, అయ్యా పని చేయనోడికి పని చేసేవాడు మధ్యన తేడా మీరు చూపించండి అని. ఈరోజు మీరు చూడండి, అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా. కానీ ఈరోజు నామినేటెడ్ పదవులు ఇచ్చామంటే కార్యకర్తలు ఎత్తుక్కుంటూ వెళ్ళి నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత మంది. నేను మిమ్మల్ని అందరూ కోరేది వ్యవస్థను నమ్మండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మై టీడీపీ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు మనం డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ప్రకటించాం. ఆ డోర్ టు డోర్ ప్రోగ్రాం మీరు ఎట్లా చేస్తున్నారు, ఏ బూత్లో ఎంతమంది తిరిగారు, ఎక్కడ తిరిగారు, ఎంతమంది ప్రజల్ని కలిశారు, మొత్తం వివరాలు మాకు వస్తాయి. దయచేసి యాప్ వాడి ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో మనం పనిచేస్తే మీరు ఎత్తుక్కుంటూ మా దగ్గరకు వస్తాం కాదు, మేము మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి పదవి ఇచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖ కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా. మన పార్టీలో అనుబంధ విభాగాలు ఉన్నాయి. తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, టిఎన్ఎస్ఎఫ్, తెలుగు రైతు, ఐటీడీపీ, ఇట్లా అనేక అనుబంధ విభాగాలు ఉన్నాయి. వైకాపా పార్టీ కూడా అనుబంధ విభాగాలు ఉన్నాయండి. ఆ విభాగాల పేరే గొడ్డలి విభాగం, ఇంకొక విభాగం పేరు విధ్వంస విభాగం, ఇంకొక విభాగం పేరు బూతులు తిట్టేవారు. సో మనకి నాయకులు ఉన్నారు, వాళ్ళకి నాయకులు ఉన్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటనేది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. మన పార్టీలో కూడా యువ నాయకత్వం వస్తుంది, నరనరాల పారుతుంది. ఆ పార్టీలో కూడా కొంతమంది యువకులు ఉన్నారు. ఒకడేమో హిట్ అండ్ రన్ కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో భార్యని వేధించే కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ల్యాండ్ డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి కేసులో ఉన్నాడు, ఇంకొకడేమో ఏకంగా కిడ్నాప్ చేసి, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, పొగాకు ట్రేడర్ని కిడ్నాప్ చేసి ఆ కేసులో ఉన్నాడు.
సో మన పార్టీకి వాళ్ళ పార్టీకి ఉన్న మధ్య తేడా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, వాళ్ళు ఫేక్ ప్రచారం అద్భుతంగా చేస్తారు. అది నరనరాల వాళ్ళ డిఎన్ఏలో ఉంది. బహుశా అబద్ధాలు చెప్పేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక విభాగం ఉంది. అసలు డిఎస్సి అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే డిఎస్సి. 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని నియమించింది తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత 150 రోజుల్లో 250 కేసులు పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా 16,000 టీచర్ పోస్టులు మనం భర్తీ చేస్తాం జరిగింది. అందుకే అనుకుంటా ఆ సైకోకి టీచర్లు అంటే చాలా కోపం. ఇప్పుడు ఏకంగా నా పైన ఆరోపణలు చేస్తున్నాడు. అందుకే ఆ వ్యక్తికి చెప్పాలనుకుంటున్నా, జగన్కి, అయ్యా 10th క్లాస్ తప్పిన బ్యాచ్ మేము కాదు, అయ్యా స్టాన్ఫర్డ్కి వెళ్ళిన బ్యాచ్ మేము. 3వ సారి నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్. మై డియర్ జగన్, టైము డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 16 నెలలు జైలుకి వెళ్ళింది ఎవరో ప్రజలకు బాగా తెలుసబ్బా. దొంగ సొమ్ము పెట్టి దొంగ పేపర్, దొంగ ఛానల్ నడిపించింది ఎవడో కూడా ప్రజలకి బాగా తెలుసు. డిఎస్సి గురించి చర్చిద్దాం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 కుంభకోణం గురించి చర్చిద్దాం. క్వార్టర్ బాటిల్ కుంభకోణం గురించి కూడా చర్చిద్దాం. నేను రెడీ అని చెప్తున్నా. మొన్న ఛాలెంజ్ చేస్తే ఆయన పక్కన ఒక చెంచా బయటకు వచ్చాడు. అరే నేను ఛాలెంజ్ చేసింది మీ నాయకుడిని, దమ్ము ధైర్యం మీ నాయకుడికి లేదు, మధ్యలో నువ్వు కూడా వచ్చి నాకు ఛాలెంజ్ చేసేది. ఆయన ఛాలెంజ్ చేశాడు, నేను రెడీ అన్నా. అరే సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. అరే సిబిఐ మీకు అంత ప్రేమగా ఉంటే ఎందుకు స్టే తెచ్చుకున్నావు అబ్బా బాబాయ్ హత్యలో? సిబిఐ నీకు అంత ప్రేమ ఉంటే నీ సొంత కేసులు ముందరికి వెళ్లకుండా కోర్టుకి వాయిదాలు ఎందుకు వేస్తున్నారా బాయ్? అవన్నీ మాకు కంపడట్లేదా, మర్చిపోతామా అనుకుంటున్నారా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, ఐఎమ్ రెడీ. మీరు రెడీనా అని అడుగుతున్నా. ప్రజల్లో కూడా మీరు చెప్పండి, టీచర్లు కూడా చెప్పండి. ఎందుకంటే పిల్ల వేశారు. ఆ పిల్ల ఏం రాశారంటే ఈ 16,000 మంది టీచర్లు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొత్తం తీసేయాలంట. 16,000 మంది టీచర్లు తీసేయాలంట. దాంట్లో ఎక్కువ నష్టపోయేది మన కర్నూలు జిల్లా. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉంది.